హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ట్రా ట్రేడ్కి సంబంధించి నేను తెలుసుకున్నటువంటి ఒక విషయం మీ ముందుకు తీసుకొద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎక్స్ట్రా ట్రేడ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉపయోగం అన్నమాట ఈ వీడియో. అది పేమెంట్స్ ఎంత బాగా ఇస్తుందో మీకు అందరికీ ఇంతకుముందు చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా మనల్ని వాళ్ళ ట్రాప్లో ఇరికించుకుంటారు అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. నేను ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను వాళ్ళు చేసేటటువంటి స్కామ్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఆ తర్వాత మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి దానిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీకే మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే నేను ఇంతకుముందు చెప్పిన ఎక్స్ట్రా ట్రేడ్ అనేది వితిన్ సెకండ్స్లో అయితే పేమెంట్స్ ఇస్తుంది. ఆ విధంగానే నేను 11 పేమెంట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మరలా నేను నా పెట్టుబడి మొత్తం బయటకు వచ్చిన తర్వాత వచ్చింది నేను ఎలాగో ఫస్ట్ టైం పెడుతున్నాను అనుకొని మరలా పెట్టేద్దామని చెప్పి ట్రైల్ వేసాను. ఆ ట్రైల్లో నాకు కొన్ని భయంకరమైన నిజాలు అయితే నేను తెలుసుకోవడం జరిగింది. ఆ నిజాలని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. దానికోసం అని చెప్పి లాగిన్ అవుతున్నాను. లాగిన్ ఎర్రర్. నాది లాగిన్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను నిన్న వాళ్ళతోటి ఛాలెంజ్ చేశాను. నా ప్రూఫ్లు మొత్తం చూపించి జనాలకి చెప్తాను అని చెప్పిన తర్వాత నా లాగిన్ని ఆపేయటం జరిగింది వాళ్ళు. ఈ ఎక్స్ట్రా ట్రేడ్లో ఏం చేస్తున్నారంటే మీరు గమనించండి జాగ్రత్తగా. వెబ్సైట్ అయితే రన్నింగ్లో ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా మీ సిస్టమ్ ఐడి అనేది వాళ్ళకి, అంటే మీరు మొబైల్లో కావచ్చు లేదంటే సిస్టంలో కావచ్చు, మీరు ఏదైతే యాక్టివేట్ చేస్తూ ఉంటారో ప్రతిరోజు కూడా ఆ మొబైల్ ఐడి కానీ లేదంటే సిస్టమ్ ఐడి కానీ వాళ్ళకి, అంటే మన వెబ్సైట్లోనే మన లాగిన్లోనే చూపించడం జరుగుతుంది ఎవరి ఐడి అని చెప్పి. అంటే మ్యాక్ ఐడి అనమాట అది. ఐడి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే మీరు 10 days విత్డ్రాయల్ పెట్టిన తర్వాత అమౌంట్ ఎక్కువ చేస్తారో ఆ తర్వాత వాళ్ళు చేసే స్కామ్ ఏంటంటే మీ బీటీసీ అడ్రస్ ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ బీటీసీ అడ్రస్లో నిల్ అని వస్తుంది. అంటే మీకు బీటీసీ అడ్రస్ కనపడదు, నిల్ అని వస్తుంది. ఇక ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే కాంటాక్ట్ వాళ్ళని, అంటే చాట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ చాట్ ఆప్షన్ ద్వారా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఓకే డియాక్టివేట్ చేస్తారు. నిల్ అనే దాన్ని తీసేస్తారు. తీసేసి ఆ తర్వాత వాళ్ళు ఆ యాక్టివ్ చేసిన తర్వాత బిట్కాయిన్ అడ్రస్ యాడ్ చేయమంటారు. యాడ్ చేస్తాం. మనం ఏంటంటే విత్డ్రా పెట్టుకుంటాం. అక్కడ విత్డ్రాయల్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఏ విధంగా అయితే విత్డ్రాయల్ అయిపోతుందో పెండింగ్లో లేకుండా ఆ విధంగా చూపిస్తుంది. బట్ మన దానిలోకి వచ్చేసరికి బీటీసీ అడ్రస్లో ప్రాబ్లం ఉంటుంది, బీటీసీలోకి యాడ్ అవ్వదు. మనం దాన్ని మరలా చాట్ రూపంలో వాళ్ళకి తెలియజేసి సార్ మా బీటీసీ అడ్రస్ యాడ్ అవ్వలేదు, దానికి పరిస్థితి ఏంటి, ఏం చేయాలి అని మనం అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, మీ సిస్టంలో ఎర్రర్ ఉంది, మేము దాన్ని చెక్ చేస్తామని చెప్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తారు, కొత్త ఐడితో లాగిన్ అవ్వండి, మీ సిస్టంలో ఏదో మీ లాగిన్ ఐడిలో ఏదో ప్రాబ్లం ఉంది, మీ ఐడిలో ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, మీ విత్డ్రాయల్స్ కానీ అవన్నీ కానీ కొత్త దానిలో డిపాజిట్ చేసిన తర్వాత, అంటే సెకండ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ప్లాన్లో కావచ్చు లేదంటే కొత్త దానిలో కొత్త డిపాజిట్ చేయండి. ఒక $100 కంపల్సరీ డిపాజిట్ చేయండి. చేసిన తర్వాత మేము అందులో మీ విత్డ్రాయల్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి ఈ ఐడిలో ఉన్నటువంటి డిపాజిట్ కావచ్చు మొత్తం అంతా కూడా అందులో వేస్తామని చెప్తారు. ఆ తర్వాత అందులో చూసినా సరే ఎవరు కూడా యాక్టివేషన్ చేయరన్నమాట. యాక్టివేషన్ అనేది జరగదు మ్యాక్సిమం.
జరిగే ఛాన్స్ అయితే ఉండదు. వాళ్ళు ఈ రకంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేపించి మనల్ని మోసం చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఫస్ట్లో అయితే చాలా జెన్యూన్గా ఎవరైతే ఫస్ట్ డిపాజిట్ చేస్తారో ఆ తర్వాత ఒక 10 పేమెంట్స్ లేదంటే 4-5 పేమెంట్స్ వాళ్ళకి చూసారా. నా కొత్త అకౌంట్ అయితే అంటే నేను నిన్న వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత కొత్త అకౌంట్ అయితే నేను ఓపెన్ చేశాను. ఈ కొత్త అకౌంట్ అయితే లాగిన్ ఇచ్చారు. బట్ పాత అకౌంట్ నేను ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటూ ఏదైతే డైలీ చేస్తూ ఉన్నానో ఆ అకౌంట్ని బ్లాక్ చేశారనమాట. అంటే నేను నిన్న చాటింగ్లో వాళ్ళ ప్రూఫ్స్ అన్నీ తీసి పెడతాను అని చెప్పి ఛాలెంజ్ చేశాను. అందువల్ల వాళ్ళు దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. సరే ఏదన్నా కానీ ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేస్తుంటే మ్యాక్సిమం ఒక పేమెంట్ తీసుకొని బయటకు వచ్చేసేయండి. అందులో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇక పెట్టవద్దు. ఎందుకంటే నేను నష్టపోయినా సరే ట్రైల్ వేయటం నాకు అలవాటు, నాకు ఉన్నటువంటి అలవాటు. ఎవ్రీ ఫండ్స్ కూడా ఇండియన్ గ్రూప్లో వాళ్ళు చెప్పినటువంటి దానికి మనం ఎందుకు కాదనాలి, డిపాజిట్ చేసి చూస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను డిపాజిట్ చేశాను. ఎందుకంటే పోతే మనం ఒక్కలో నష్టపోతాం. నేను నష్టపోయినా లాస్ నాకు లాభం వచ్చినా కానీ ఏదైనా నా టీం నాకు సపోర్ట్ ఇచ్చే మీ వల్లే నాకు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా లాభం వచ్చినా లాస్ వచ్చినా సరే అది ఏదన్నా కానీ మీకోసమే జరగాలి అనేది నా ఉద్దేశం. మీరంతా కూడా నాకు ప్రాణం అనమాట. ఎందుకంటే మీరే నాకు అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలు అనుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ మీరు నాకు సపోర్ట్ ఇచ్చి నాకు జాయినింగ్స్ ఇచ్చి లేదా నా కింద జాయిన్ అవ్వటం వల్ల నాకు కొద్దిగా బెనిఫిట్ రావటం, ఆ వచ్చినటువంటి వాటిని ఈ విధంగా ట్రయల్స్ చేసి మీకు ఉపయోగపడుతుందా లేదా అని చూడటానికి ఆ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నాకు వచ్చినటువంటి బెనిఫిట్ అమౌంట్ కూడా నేను మీకోసమే వాడుతూ ఉన్నాను. ప్లస్ మీకోసం అంటే నాకు కూడా ఉపయోగపడితే నాకు ఉపయోగపడుతుంది, లేకపోతే నాతోనే ఆగిపోతుంది అది. కాబట్టి నేను ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను. జెన్యూన్గా అయితే ఇది ఫస్ట్ ఎవరైతే స్టార్టింగ్లో ఉంటారో స్టార్టింగ్లో $100 పెట్టారనుకోండి వాళ్ళకి విత్డ్రా ఇస్తుంది. వెంటనే ఆ విత్డ్రా తీసేసుకోండి, వెనక్కి వచ్చేసేయండి. 10% తీసుకున్న తర్వాత మరలా రీఇన్వెస్ట్ చేయకండి. అలా చేయటం ద్వారా వాళ్ళు పేమెంట్స్ అనేవి ఆపేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోకండి. ఇది నేను చెప్పేటప్పుడు కూడా స్టార్టింగ్లో వీడియో చెప్పేటప్పుడు కూడా రిస్కీ ప్లాన్ అనే చెప్పాను. కాబట్టి ఈ రిస్కీ ప్లాన్లో ఎంతవరకు మనం చేయగలుగుతామా అని చెప్పి నేను ట్రయల్స్ చేశాను. వాళ్ళు చేసే స్కామ్ మాత్రం ఇదే. మనం ఎప్పుడైతే డిపాజిట్ అనేది పెంచుతామో లేదు 10 డేస్ ఆఫ్టర్ 10 డేస్ తర్వాత మనం ఏదైతే మనం ప్లాన్ చేసుకుంటామో దాన్ని మొత్తం వాళ్ళు కొలాప్స్ చేస్తారు. కాబట్టి ఎవరైనా సరే మ్యాక్సిమం 1 రోజు 2 రోజులు 3 రోజులు పేమెంట్స్ ఇచ్చిందంటే గొప్పగా ఇక తీసేసుకోండి. ఇక మరలా అందులో మీరు ఎలాంటి డిపాజిట్ చేయకండి. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవటం కోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇది మీకు ఉపయోగపడవచ్చు. చూసిన వాళ్ళు ఎవరైనా సరే అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళైనా సరే లాస్ పోకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ అనమాట. ఈ రకంగా వీళ్ళు స్కామ్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో పేమెంట్ ఇస్తున్నారు, ఆ తర్వాత పేమెంట్ ఆపేస్తున్నారు వాళ్ళు కావాలని. మనం ఎప్పుడైతే పర్లేదు పక్కాగా వితిన్ సెకండ్స్లోనే పేమెంట్ వస్తుంది అనుకుంటామో, నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి వెబ్సైట్ చూశాను. స్టార్టింగ్లో జెన్యూన్గా పేమెంట్స్ ఇస్తుంది స్కామ్ లేకుండా. అంటే వితిన్ సెకండ్స్లో రాదు. ఏ వెబ్సైట్ అయినా సరే 4 hours 1 to 4 hours పడుతుంది. కానీ వీళ్ళు వితిన్ సెకండ్స్లో ఇవ్వడం అనేది గొప్ప విషయం. అలా వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు. అలా నమ్మకంతో మనం ఏం చేస్తామంటే బాగానే వస్తుంది 10 days అన్న ఉద్దేశంతో నేను పేమెంట్ ఇంకొక 100 అంటే నేను స్టార్టింగ్ 100 వేసాను. ఆ తర్వాత నాకు వచ్చిన పేమెంట్ మొత్తం మరలా ఏదైతే నా పెట్టుబడి వెనక్కి వచ్చిందో ఆ తర్వాత మరలా ఆ 100 తోటి ఇంకో 100 వేసాను. ఆ తర్వాత వాళ్ళు దాన్ని బ్లాక్ చేయటం, పేమెంట్ రాకపోవటం. అంటే వాళ్ళు పేమెంట్ ఇస్తున్నట్టు చూపిస్తారు అక్కడ. మనకేంటంటే ఎప్పటిలాగానే పెయిడ్ అని వస్తుంది, బట్ మన బీటీసీ అకౌంట్లో యాడ్ అవ్వదు. వాళ్ళు రకరకాల డ్రామాలు చెప్తారు. మరలా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీ లాగిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, అదే మీ అకౌంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి, దానికి డైవర్ట్ చేస్తాం, ఒక $100 డిపాజిట్ చేసిన తర్వాత అని చెప్తారనమాట. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఫ్రాడ్. ఇలాంటివి ఉంటే నేను ట్రైల్ వేసి మీకు చెప్తూనే ఉంటాను. ఏదైనా సరే విషయం నాకు తెలిసిన వెంటనే మీ దాకా చేరవేయటం అనేది నా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత ప్రకారం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.